తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఒకటైన రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అన్నదాతలకిచ్చిన పెట్టుబడికి సాయం హామీ నెరవేర్చింది. దీనిపై మెదక్ రైతులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. అలా 10 గుంటల భూమి ఉన్నది. మరి నిన్నటి దినాన ప్రభుత్వం వారు అందించిన 12,000 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చినాయి. ఇప్పుడు సాగు చేయడానికి అవి అవసరం. ఇంతకుముందు మరి కొమ్మట్ట దగ్గరికి షావుకాల దగ్గరికి పోయి పెద్ద పట్టణంలో కానీ వాళ్ళు వీళ్ళు అడుక్కొని అది చేసేవాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం వారు ముందే సాగుబడి చేయడానికి ముందే మరి వాళ్ళు మాకు అకౌంట్లో డబ్బులు వేశారు. ప్రభుత్వం వారికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము రైతులుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాకు ఎకరం 4 గుంటల భూమి కలదు, వ్యవసాయ భూమి. నాకు రైతు భరోసా కింద 6,400 రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వంలో పెట్టుబడి సహాయం కింద ఎరువులకు, విత్తనాలకు నాకు రైతు భరోసా వేయడం జరిగినది. నిన్న సాయంత్రం డబ్బులు రావడం పడ్డాయి, నా అకౌంట్లో జమ అయినవి. రేవంత్ రెడ్డి గారికి మరియు మా నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, రోడ్డు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఒక రైతును, 19 గుంటల పొలం కలిగి ఉన్నా. నిన్న సాయంత్రం నాకు 2,870 రూపాయలు రైతు భరోసా కింద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు డబ్బులు పడడం జరిగింది. ఈ డబ్బులు సకాలంలో అందినందుకు మేము ఎంతో కృతజ్ఞతతో రేవంత్ రెడ్డి గారికి మరియు మా నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వం తరఫున నాకు 6,750 రూపాయలు నా ఖాతాలో జమ అయినవి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సకాలంలో రైతులను ఆదుకోవడానికి చాలా కృషి చేసి చాలా మంచి ఆదాయం నాకు సమకూర్చారు.